ఓకే కన్నా ఈ వీడియోలో మనం డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ యాక్టివిటీ 1 కన్నా దీని గురించి మనం నేర్చుకుందాం కన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ we will take the one ball and throw it into the air some with angle horizontal line తో హారిజాంటల్ లైన్ అంటే ఇలా ప్యారలల్గా చూడు, భూమికి ప్యారలల్గా ఉండేటటువంటి లైన్ని హారిజాంటల్ లైన్ అని చెప్పేసి అంటాం కన్నా. ఇది హారిజాంటల్ లైన్ కన్నా. ఈ హారిజాంటల్ లైన్తో కొద్ది యాంగిల్ చేస్తూ ఒక బాల్ని మీదకి విసిరాం. ఈ యాంగిల్ రాయడం కోసం ఇది లైన్ డ్రా చేశాను కన్నా. థీటా అంటే తెలిసి ట్రిగ్నోమెట్రీ మీకు చెప్పాను కదా, యాంగిల్ సమ్ఎక్స్ యాంగిల్ చేస్తూ ఒక బాల్ని విసిరాను. అప్పుడు ఆటోమేటిక్గా బాల్ ఎలా ట్రావెల్ అయ్యి పూర్తిగా మరలా ఇక్కడికి చేరడం అనేది జరిగింది కన్నా. బి అనే ప్లేస్కి ఏ దగ్గర నుండి వెళ్ళి బి అనేటటువంటి ప్లేస్ని రీచ్ అయ్యింది కన్నా వచ్చి. ఓకే ఇప్పుడు మనం డిస్టెన్స్ అంటే ఏంటి, ఇందులో ఇక్కడ వచ్చేటప్పటికి కన్నా ఇందులో ఇది డిస్టెన్సా లేకపోతే ఏ నుంచి ఇది డిస్టెన్సా అనేది మనకు డౌట్. మరి చూడండి, మనకు చూసినట్టయితే ఈ పాత్, ఈ మార్గంలో ఇలా బంతి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళింది కదా. మనం డిస్టెన్స్ అంటే ఏం చెప్తాం, అసలు ఇది చెప్తామా ఇది చెప్తామా అనేది మనకి క్లారిటీగా నేర్చుకుందాం కన్నా. అసలు డిస్టెన్స్ అంటే ఏంటంటే కన్నా ద కంప్లీట్ లెంత్ ఆఫ్ ద పాత్ అంటే ఏ మార్గంలో అయితే బంతి వెళ్ళిందో దాని యొక్క కంప్లీట్ ఎంత దూరం అది ట్రావెల్ అయిందో అదంతా తీసుకుంటాం. ద కంప్లీట్ లెంత్ ఆఫ్ ద పాత్ బిట్వీన్ ఎనీ టూ పొజిషన్స్ లేకపోతే ఎనీ టూ పాయింట్స్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. ఎనీ టూ పాయింట్స్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్, దిస్ ఈజ్ ద ఎండింగ్ పాయింట్. ఈ రెండింటికి మధ్యలో ఉండేటటువంటి డిస్టెన్స్ ఇది కాదు. అంటే ఏంటి, ద కంప్లీట్ లెంత్ ఆఫ్ ద పాత్ అంటే అది ఏ మార్గంలో అయితే ట్రావెల్ అవుతూ వెళ్ళిందో ఆ కంప్లీట్ లెంత్ని మనం ఏమంటాం అంటే కన్నా డిస్టెన్స్ అంటాం. అంటే ఇది కంప్లీట్ లెంత్, ఇది ఇలాగనమాట వచ్చి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి కన్నా ఈ డయాగ్రామ్లో. ఇప్పుడు సపోజ్ ఏ దగ్గర నుంచి ఒక వ్యక్తి ట్రావెల్ అవుతూ అతను ఏం చేశాడంటే సి దగ్గరికి వెళ్ళాడు. అతను మొత్తం అంటే ద కంప్లీట్ లెంత్ ఆఫ్ ద పాత్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ ఏకి సికి మధ్యలో అతను ప్రయాణించిన మార్గం మొత్తం యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో దాన్ని డిస్టెన్స్ అని చెప్తాం. అంటే ఏబి ప్లస్ బీసీ అనమాట. ఓకే, దీన్ని మనం ఏమంటాం అంటే కన్నా డిస్టెన్స్ అని చెప్తాం. ఓకే, డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ ఉంటుంది. దిస్ ఈజ్ ద స్కేలార్. వాట్ ఈజ్ ద స్కేలార్? అసలు స్కేలార్ అంటే ఏంటి అంటే స్కేలార్ డిపెండ్స్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మీద మాత్రమే అది డిపెండ్ అవుతుంది. దీని మీద డిపెండ్ అవ్వదు, డైరెక్షన్ మీద నాట్ డిపెండ్ ఆన్ డైరెక్షన్ మీద అది డిపెండ్ అవ్వదు. డైరెక్షన్ అనేది దానికి అవసరం లేదు. డిస్టెన్స్ చెప్పేటప్పుడు డైరెక్షన్ అవసరం లేదు. డిస్టెన్స్ చెప్పేటప్పుడు నేను ఎంత దూరం వెళ్ళానంటే నేను నడిచిన దానంతా చెప్తాను, కానీ నేను తూర్పు వైపు ఇటువైపు నడిచాను, ఇది ఇటువైపు నడిచానంటే మనం చెప్పవసరం లేదు. మనం ప్రయాణించిన మొత్తం దూరంను డిస్టెన్స్గా తీసుకుంటాం కానీ, అంటే ఏబి ప్లస్ బీసీ. ఇక్కడైతే ఈ వే మొత్తం ట్రావెల్ అయిన ఈ వే గ్రీన్లో ఉన్నటువంటి ఈ పాత్ మొత్తం లెంత్ని మనం ఏమంటామంటే డిస్టెన్స్ అని చెప్తాం కన్నా వచ్చి. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి కన్నా డైరెక్షన్ అనేది మనం చెప్పవసరం లేదు. అంటే ఏ దిశ వైపు వెళ్తున్నాము, ఎటువైపు వెళ్తున్నాము అనేది మనం డైరెక్షన్ చెప్పవసరం లేదు. డైరెక్షన్ లేకుండా ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి సార్ అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే ఇది 5 సెంటీమీటర్స్, ఇది 3 సెంటీమీటర్స్ అనుకో, సారీ ఇది 5 కిలోమీటర్స్, ఇది 3 కిలోమీటర్స్ అనుకోండి, మొత్తం ఎంత 8 కిలోమీటర్స్. ఆ 8 అనే దాన్ని మనం ఏమంటాం అంటే కన్నా మ్యాగ్నిట్యూడ్ అంటాం. అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే అది ట్రావెల్ అయినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది మాత్రమే మనం తీసుకుంటాం, దాన్నే మ్యాగ్నిట్యూడ్ అంటారు వచ్చి. ఓకే, ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. అసలు ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో కూడా చూసేద్దాం. మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి సార్? డిస్టెన్స్ అంటే చెప్పారు. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్. ఇక్కడ నుంచి బయలుదేరాడు అతను, దిస్ ఈజ్ ద ఇనీషియల్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్, అతని ఎండింగ్ పాయింట్ దిస్ ఈజ్ ద ఫైనల్ పాయింట్ ఫైనల్ పొజిషన్. దిస్ ఈజ్ ద ఇనీషియల్ అంటే స్టార్టింగ్ పాయింట్, దిస్ ఈజ్ ద ఫైనల్ పొజిషన్ లాస్ట్ పాయింట్.
ఆ రెండింటికి మధ్యలో ఉండేటటువంటి షార్టెస్ట్ డిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని మనం ఏమంటామంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఈ రెండింటి మధ్య. అంటే అక్కడికి అర్థం ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్. అంటే స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం కన్నా. డిస్ప్లేస్మెంట్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా డైరెక్షన్ చెప్పాలి. డిస్ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ని తెలియజేస్తుంది. డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ దూరం ఉంటుంది. అప్పుడప్పుడు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్స్ రెండు ఒకేలా ఉంటాయి. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఒకేలా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? ఒక వ్యక్తి ఏ దగ్గర నుంచి బి దాకా ట్రావెల్ అయ్యి వెళ్ళాడు. దీనికి డిస్టెన్స్ ఏంటి? ఏబి. డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఏబిఏ కదా. ఇలా అప్పుడప్పుడు రెండు ఈక్వల్గానే ఉంటాయి వచ్చి. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటే డిస్టెన్స్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది తప్ప డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు డిస్టెన్స్ కన్నా ఎప్పుడు ఎక్కువ ఉండడం అనేది జరగదు కన్నా వచ్చి. డిస్టెన్స్ అనేది ఎప్పుడు పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఇది ఎప్పుడు డిస్టెన్స్ అనేది ఎప్పుడు పాజిటివ్ వాల్యూ ఉంటుంది. కానీ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడైనా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, సమ్ టైమ్స్ జీరో ఉండొచ్చు. ఇదేంటి సార్ జీరో ఎలా అవుతుందండి? డిస్ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు సపోజ్ ఇలా ట్రావెల్ అయ్యి తను గ్రీన్ లైన్ ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, మరలా ఇలా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, స్టార్టింగ్ పాయింట్ అక్కడే ఉన్నది, ఎండింగ్ పాయింట్ అక్కడే ఉంది. అప్పుడు అందులో దానికి డిస్టెన్స్ ఏమవుతుంది? జీరో కదా. అర్థమైంది కదా. అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకే దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే దగ్గరికి మళ్ళీ కానీ వచ్చినట్టయితే అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందంటే జీరో అవుతుంది. కానీ డిస్టెన్స్ అనేది జీరో అవ్వదు. మొత్తం ట్రావెల్ అయిన పాత్లో ఎంత దూరం అయితే ట్రావెల్ అయ్యాడో అదంతా తీసుకోవాలి వచ్చి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను కన్నా వచ్చి. ఓకే, అయితే మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే కన్నా, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అంటే నెంబర్ మీద డిపెండ్ అయ్యే దాన్ని, అంటే ఈ మొత్తం ట్రావెల్ అయిన నెంబర్ మీద డిపెండ్ అయ్యే దాన్ని మనం ఏమంటామంటే స్కేలార్ కన్నా. అలా కాకుండా మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ మీద కూడా డిపెండ్ అయ్యేదాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం అక్కడ. వెక్టార్ అంటాం కన్నా. అంటే వెక్టార్ అనేది ఏంటంటే కన్నా రెండింటి మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అవుతుంది, డిస్టెన్స్ అనేది స్కేలార్ అవుతుంది. స్కేలార్ అనేది ఎప్పుడు కూడాను డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. మరి వెక్టార్ అనేది మ్యాగ్నిట్యూడ్ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది, వచ్చిన నెంబర్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కన్నా డైరెక్షన్ మీద కూడా ఆధారపడుతుంది. అంటే ఇప్పుడు తెలుగులో డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం కన్నా, ఈ డిస్ప్లేస్మెంట్ అనేది అంటే ఏంటంటే కన్నా డిస్ప్లేస్మెంట్ అనేది కన్నా ఎప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ కదా. నువ్వు సపోజ్ ఎవరో వచ్చి నేను అడ్రస్ అడిగితే ఇలా ఇటువైపు వెళ్తే తక్కువ దారి వస్తుంది అని అడుగుతాడు, తక్కువ డిస్టెన్స్ వస్తుంది. ఎటువైపు వెళితే చూడండి, షార్టెస్ట్ డిస్టెన్స్ చెప్పేటప్పుడు ఎటువైపు, దిశ అంటే డైరెక్షన్ అనేది కంపల్సరీగా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అందుకే అలా డైరెక్షన్ కూడా అవసరము, ఇది చెప్పేట డైరెక్షన్ కూడా అవసరమే అని చెప్పే వాటిని ఏమంటారంటే కన్నా వెక్టార్స్ అంటారు వచ్చి. అలా డైరెక్షన్ అవసరం లేదు అని చెప్పే వాటిని స్కేలార్ అని చెప్పేసి అంటారు కన్నా వచ్చి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను కన్నా. ఎప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కన్నా ఈ డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు కూడా చెప్పేటప్పుడు డైరెక్షన్ అవసరం కాబట్టి ఏ నుంచి బీకి వెళ్తున్నాం చూడండి, యారో మార్క్ అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. అందుకే దీన్ని చెప్పేటప్పుడు మనం ఏం చెప్తామంటే ఏసీ అని చెప్పి ఒక యారో మార్క్ కూడా రాస్తాం. ఎలా రాస్తామంటే ఏసీ అని చెప్పి మీదన యారో మార్క్ రాస్తాం. అంటే ఏ నుంచి సికి వెళ్తున్నాడు అని చెప్పడం అనమాట, డైరెక్షన్ అనేది చెప్పడం. ఒక ఖచ్చితంగా యారో మార్క్తో ఇండికేట్ చేస్తారు. ఏది డిస్ప్లేస్మెంట్ని యారో మార్క్తో ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది కన్నా వచ్చి. ఇప్పుడు చూడండి, ఇదిగో ఏసీ అంటే ఈ యారో మార్క్ మీదని రాస్తారు. ఈ యారో మార్క్ రాయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే కన్నా ఈ యారో మార్క్ అనేది ఏ నుంచి సికి వెళ్తున్నాం అని చెప్పడానికి ఉపయోగిస్తారు. అంతేగాని డిస్టెన్స్ చెప్పేటప్పుడు ఈ యారో మార్క్ అనేది అవసరం లేదు కన్నా వచ్చి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను కన్నా. నోట్స్ చూద్దాం. డిస్టెన్స్ అంటే ద కంప్లీట్ లెంత్ ఆఫ్ ద పాత్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. అంటే ఇక్కడ ఏంటంటే కన్నా ఎనీ 2 పాయింట్స్, 2 పాయింట్ల మధ్య డిస్టెన్స్ అనమాట. అంటే ఆడు ఎంత దూరం ప్రయాణించాడో చూడండి, ద కంప్లీట్ లెంత్ ఆఫ్ ద పాత్, అతని మార్గం ఏ మార్గంలో అయితే ప్రయాణించాడో ఆ మార్గం మొత్తం లెంత్ అనమాట. బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్ కన్నా. ఓకే, నెక్స్ట్ చూస్తే ఇక్కడ డిస్టెన్స్ అనేటప్పటికి చూడండి ఏబీ ప్లస్ బీసీ అని చెప్తున్నాం. ఏబీ ప్లస్ బీసీ ఇప్పుడు 5 కిలోమీటర్ 3 కిలోమీటర్ అనుకుంటే 8 అనేది ఏంటంటే కన్నా ఒక నెంబర్, ఆ నెంబర్ని మనం మ్యాగ్నిట్యూడ్ అని చెప్పేసి అంటాం కన్నా వచ్చి. ఒక సెకండ్ వన్ చూసినట్టయితే కన్నా
టు కాల్కులేట్ డిస్టెన్స్ని కాల్కులేట్ చేసేటప్పుడు, కనుక్కునేటప్పుడు ద డైరెక్షన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్. డైరెక్షన్ అనే దాన్ని మనం తీసుకోం. సో డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలర్. డైరెక్షన్ ఏదైతే మనం తీసుకోమో దాన్ని మనం ఏమంటాం అంటే స్కేలర్ అంటాం. డిస్టెన్స్ని స్కేలర్ అని చెప్పేసి అంటాం. డిస్టెన్స్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ మీద మాత్రమే ఆధారపడుతుంది, అంటే నెంబర్ మీద మాత్రమే ఆధారపడుతుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే తెలుసు కదా, నెంబర్ అంటే ఆ నెంబర్ మీద మాత్రమే ఆధారపడుతుంది. అయితే డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్ అవ్వచ్చు, లేకపోతే డిస్ప్లేస్మెంట్ కంటే డిస్టెన్స్ ఎప్పుడైనా సరే ఎక్కువే ఉంటుంది అని చెప్తున్నాం అన్నమాట. ఎప్పుడైనా ఎక్కువే ఉంటుంది అని చెప్పడం. ఓకే, ఇప్పుడు స్కేలర్ అంటే ఏంటో అడుగుతాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే స్కేలర్ అంటే ఏంటి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. కన్నా స్కేలర్ అంటే ఏంటో అడిగేటప్పుడు స్కేలర్ క్వాంటిటీ ఈజ్ ద డిఫెన్స్ యాజ్. స్కేలర్ అనేది ఒక క్వాంటిటీ అంటే ఒక పరిమాణం, చెప్పే నెంబరు. ఓకే, ఈజ్ డిపెండ్ యాజ్. దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే విచ్ వన్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, విచ్ వన్ హ్యాస్ ఏదైతే ఒకటి మాత్రమే కలిగి ఉంటుంది, విచ్ వన్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కలిగి ఉంటుందో దట్ వన్ ఈజ్ కాల్డ్ స్కేలర్. అంటే డైరెక్షన్ అనేది అవసరం ఉండదన్నమాట. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ మాస్కి ఎట్టి పరిస్థితుల్లో డైరెక్షన్ అవసరం లేదు, స్పీడ్కి డైరెక్షన్ అవసరం లేదు, డిస్టెన్స్కి అవసరం లేదనమాట. ఓకే, మీకు అర్థమైంది స్కేలర్ అంటే ఏటో అర్థమైంది. తర్వాత ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. మీకు అర్థమైంది. డిస్ప్లేస్మెంట్ ఇలా చూపిస్తారని చెప్పాను నేను వచ్చి. ఓకే, డయాగ్రామ్లో చూసారు కదా కన్నా, డయాగ్రామ్లో మీరు ఇదిగో వేసి ఆ డైరెక్షన్ కూడా చూపించాలి వచ్చి. ఓకే, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ యాజ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అంటే ఈ రెండింటికి డిస్ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు కూడా బోత్ మ్యాగ్నిట్యూడ్ కలిసి నెంబరు ఉంటుంది, అది ఎంత దూరం ట్రావెల్ అయిందో 6 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది, అండ్ డైరెక్షన్ కూడా అవసరం అవుతుంది. సో ఇట్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ అని చెప్పేసి అంటాం కన్నా వచ్చి. అంటే వెక్టార్ అనేది ఎప్పుడు కూడాను డైరెక్షన్ మీద రెండింటి మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇట్ కెన్ ఎయిదర్ బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో. పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, జీరో కూడా అవ్వచ్చు దాని వాల్యూ. డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా డిస్టెన్స్ కంటే తక్కువైనా ఉంటుంది, లేదా రెండు కూడా ఈక్వల్గానే ఉండడం అనేది జరుగుతుంది కన్నా. డిస్ప్లేస్మెంట్ ఇక్కడ చూస్తే కన్నా డిస్ప్లేస్మెంట్ ఇక్కడ చూస్తే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేజ్ ఇండికేటెడ్ విత్ యాన్ యారో మార్క్ తోటి ఇండికేట్ చేస్తారు. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి కన్నా. యారో మార్క్ తోటి ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది కన్నా వచ్చి. ఓకే కదా కన్నా. మరి వెక్టార్ డెఫినేషన్ కూడా చూస్తే ఏ వెక్టార్ ఈజ్ ఏ క్వాంటిటీ, అదొక నెంబరే, దట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అంటే న్యూమరికల్ సైజ్. నేను చెప్పాను మెజర్మెంట్ మనకు అనుకుంటాం కదా, ఆ మెజర్మెంట్ని మనం ఏమంటామంటే న్యూమరికల్ సైజ్, అండ్ డైరెక్షన్ రెండు కలిగి ఉంటాయి. విచ్ వన్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, దట్ వన్ ఈజ్ కాల్డ్ వెక్టార్. అంటే ఏదైతే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు నెంబరు అంటే కొలిచినటువంటి నెంబరు ప్లస్ డైరెక్షన్ రెండు అవసరం అవుతాయో దాన్ని మనం ఏమంటామంటే కన్నా వెక్టార్ అని చెప్తాం. వెక్టార్కి ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే కన్నా ఇక్కడ రెండు ఉన్నాయి. ఏంటంటే కన్నా ఒకటి ఫోర్స్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, వెలాసిటీని చెప్పుకోవచ్చు, డిస్ప్లేస్మెంట్ చెప్పుకోవచ్చు. డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ అవసరము, వెలాసిటీకి కూడా డైరెక్షన్ అవసరము, ఫోర్స్కి కూడా డైరెక్షన్ అవసరం. ఏదైతే చెప్పడానికి మనం డైరెక్షన్ అనేది అవసరం అని చెప్పేసి అనుకుంటామో, డైరెక్షన్ అవసరమే ఇది చెప్పడానికి అని అనుకుంటాం, అవన్నీ కూడా వెక్టార్స్ అని చెప్పేసి అంటాం కనవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను కన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.